భారత ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఇప్పుడు 1 ఫిబ్రవరి ఉదయం పూటే 12 గంటలకి ఆవిడ ప్రజెంట్ చేయబోతుంది. మొట్టమొదటిగా లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఆవిడ ప్రవేశపెట్టబోతుంది. బ్రిటిష్ సాంప్రదాయాన్ని అంటే కొలోనియల్ సాంప్రదాయాన్ని పక్కన పడేసి ఆవిడ ఫిబ్రవరి 1న అంటే ఎప్పుడు కూడా అంతకుముందు కొలోనియల్ సాంప్రదాయం ప్రకారం భారత బడ్జెట్ని ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి ఆఖరి తారీఖున ప్రజెంట్ చేసేవారు పార్లమెంట్లో. అది సాయంత్రం 5 గంటలకు ప్రజెంట్ చేసేవారు. ఎందుకంటే అక్కడ లండన్ టైము గ్రీన్విచ్ మెరిడియన్ టైము భారత ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే 5:30 గంటల వెనకాల ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ వాళ్ళకి ఉదయం ఉండాలి అంటే మనకి సాయంత్రం పెట్టేవారు. ఇది వాళ్ళకు అనుకూలంగా పెట్టింది. కొలోనియల్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్ ఎప్పుడు అలా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇండియన్ పీరియడ్ వాళ్ళ లండన్తో మనకు సంబంధం లేకుండా మనం ఉదయం ప్రవేశపెట్టుకుంటున్నాం. అది కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ బదులు మనం ఎప్పుడు ప్రవేశపెడుతున్నాం అంటే ఫిబ్రవరి 1లో ప్రవేశపెడుతున్నాం. సో దట్ ఇక్కడ ఏంటి అంటే ఫిబ్రవరి మార్చిలో మొత్తం పార్లమెంటరీ ప్రొసీజర్ అంతా, ఎందుకంటే ఉభయ సభల్లో దీని మీద డిస్కషన్ అవుతుంది. ఫైనాన్షియల్ బిల్ మీద ఉభయ సభలో మినిస్ట్రీ వారీగా, పద్దు వారీగా, అకౌంట్ వారీగా చాలా విస్తృతమైన డిస్కషన్ జరుగుతుందండి పార్లమెంట్లో. ఇదంతా డిస్కషన్ చేసిన తర్వాత ఈ మానిటరీ అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్లు ఆమోదించిన తర్వాత బడ్జెట్ అమల్లోకి వస్తుంది. కానీ మన ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 అమలు అయిపోతుంది అనమాట. ఏప్రిల్ 1 లోపు ఈ ప్రొసీజర్ అంతా, పార్లమెంటరీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 1 అయితే ఇది 2017 నుండి భారతదేశం ఫిబ్రవరి 1కి తేవడం జరిగింది. తర్వాత 2021 నుండి దీన్ని ఏం చేశారు, ఉదయం పూటకి తేవడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ సాంప్రదాయాన్ని మొత్తం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పడేసి భారతీయత అనేదాన్ని ఈ బడ్జెట్కి ఆపాదించింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారికి దగ్గరికి వస్తే, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 9వ బడ్జెట్ కన్సిక్యూటివ్లీ అంటే వరుసగా ఆవిడ 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారండి. ఇది నిజంగా గ్రేట్. ఎందుకంటే అంతకుముందు 10 సార్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. ఇప్పుడు 9 అంటే ఇంకొక బడ్జెట్ ఆవిడ ప్రవేశపెట్టగలిగితే మొరార్జీ దేశాయ్ గారితో ఈక్వల్ అయిపోతుంది. తర్వాత సంవత్సరం కూడా ఉంటే ఆవిడ భారతదేశ చరిత్రలోని ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్త శాఖ మంత్రిగా ఆవిడ ఉండిపోతుంది అనమాట. అదే ఉమెన్లో అయితే ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నిర్మలా సీతారామన్ గారిని ఎందుకు కొనసాగిస్తున్నారు వాజ్పేయి? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే షీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఉమెన్ అంటే సింబాలిజం అనమాట. ఉమెన్ స్త్రీ ప్రాతినిధ్యం అలా ఉంది అని చూపడానికి చేస్తున్నారు. ఆవిడ సౌత్ ఇండియా నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో కూడా ఆవిడ ఇటు ఇన్లాస్ అని లాస్ అని రిలేషన్షిప్ ఉంది. షీ ఈజ్ అ వెల్ ఎలిక్వెంట్ స్పీకర్ అనమాట. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ వేరియస్ ఇష్యూస్, ఎస్పెషల్లీ విత్త శాఖ మంత్రిగా ఆర్థిక విషయాల మీద ఎక్కువగా ఆవిడకి అవగాహన ఉంది. ఇప్పుడు 9వ బడ్జెట్ని 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1 అంటే ఆదివారం ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది.